ఇటీవల జరిగిన రాజమండ్రి రజక సేనా సంఘం ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించిన టీడీపీ రజక సాధికార కమిటీ రాజమండ్రి పార్లమెంట్ కన్వీనర్ బొమ్మదేవర శ్రీనివాస ప్యానెల్ సభ్యులకు తిలక్ రోడ్లోని సిటీ నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ఆత్మీయంగా సత్కరించడం జరిగింది. రజకుల అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆదరణ పథకం ద్వారా వారిని ఆదుకున్న సంఘటన అందుకు నిదర్శనమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రజకులు అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని, అందుకు తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన వారు మిగిలిన వారిని కూడా కలుపుకుని సభ్యుల సంక్షేమానికి చేయాలని సూచించారు. రజకుల ఉన్నతి కోసం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఎంతగానో కృషి చేసిందని, ఆదరణ పథకం ద్వారా వారికి పనిముట్లు అందచేయటం జరిగిందని గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ రజకులకు అండగా ఉంటుందని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదరణ పథకం ద్వారా వారిని ఆదుకోవటమే కాకుండా వారి సమస్యలను, వారి సంక్షేమానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మల్లెల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. చాలా ప్రతిష్టాత్మకంగా జరిగింది. స్వతహాగా రజక సంఘం సభ్యుల వరకే ఆ ఎన్నికల పరిమితం ఎప్పుడు కూడా వాళ్ళ ఇష్టాల మీద ఉంటుంది. కానీ ఎన్నడూ లేని విధంగా ఈసారి రాజకీయ ప్రమేయం చాలా ఎక్కువైపోయింది. బాధ అనిపించింది. తెలుగుదేశం పార్టీగా మేమైతే చాలా దూరంగా ఉన్నాం. వాళ్ళు చేసుకోవాల్సిన ఎన్నికలు, ఎవరు వాళ్ళ సంఘ సభ్యులకి సేవ చేస్తారన్నది విశ్వాసం వాళ్ళకి ఉండాలి. కానీ రాజకీయ వ్యవస్థలో మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మేము హుకుం జారీ చేస్తాం, మేము చెప్పిన వ్యక్తే ఎన్నికల్లోని నెగ్గాలనే ధోరణి అనేది సరైన విధానం కాదు. ప్రజాస్వామ్యంలోని ఇది మంచి పద్ధతి కాదు. అలాంటి ధోరణి మనకు ఉన్నప్పుడు దానికి అనుగుణంగా ఈ సంఘానికి మనం ఎనలేని సేవలు అందించుంటే మనం జారీ చేసిన హుకుం ఏదైతే ఉందో ఆ వ్యక్తిని నెగ్గించుకుంటారు. కానీ రజక సంఘీయులందరూ కూడా చాలా విఘ్నతతో ఆలోచించి, చాలా చైతన్యంతో నిర్ణయం తీసుకొని బొమ్మదేవర శ్రీనివాస్ గారి ప్యానల్ని అత్యధిక మెజార్టీతోటి నెగ్గించడం జరిగింది. శ్రీనివాస్ గారు కూడా బాగా తెలిసిన వారు. తెలుగుదేశం పార్టీలోని ఇప్పటికే రజకది ఏదైతే సాధికారత కమిటీ ఉందో పార్లమెంట్ కన్వీనర్ కింద కూడా ఆయన పనిచేస్తూ ఉన్నారు. ఈ రోజున రజకులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఒక ఘాట్ల విషయంలో కానివ్వండి, లేకపోతే వాళ్ళకి ఇల్లుల విషయంలో కానివ్వండి, లేకపోతే వాళ్ళ యొక్క పరికరాల విషయంలో కానివ్వండి, చాలా ఉన్నాయి. సాంకేతికంగా చాలా అభివృద్ధి చెందుతూ ఉన్నది. అలాంటి తరుణంలోనే మేము చేసే వృత్తిలో కూడా సాంకేతికంగా కూడా మేము పరిజ్ఞానం చెందాలి, దానికి అనుగుణంగా చాలా చేసుకోవాల్సింది ఉందని అన్నప్పుడు ఆయనకి గుర్తు చేశారు. గతంలో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఆదరణ పథకం ద్వారా రాజమహేంద్రవరంలోని రజక సోదరులు ఎంతోమందికి మంచి పనిముట్లన్నీ కూడా ఇదేదైతే సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసంధానం చేస్తూ మంచి పనిముట్లు ఇవ్వడం జరిగింది. చాలామంది డీడీ కట్టి ప్రభుత్వం మారిన తర్వాత ఆ పనిముట్లు రాని పరిస్థితులు కూడా చూసాం. దానివల్ల లాభం పొందిన వాళ్ళు ఉన్నారు, డీడీ కట్టి రాక ఇబ్బందులు పడిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి సమస్య రాకుండా రాబోయే రోజుల్లో భవిష్యత్తులో మంచి నిర్ణయం తీసుకొని ప్రభుత్వాలు వచ్చిన తర్వాత మీకు ఉపయోగపడే విధంగా ఏదైతే తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి కలయికతోటి రేపు ఎన్నికలకు వెళ్తా ఉన్నామో, తప్పకుండా వచ్చిన తర్వాత ఆదరణ పథకం లాంటిది మరొక పథకం వచ్చిన తర్వాత తప్పకుండా ఏదైతే అర్హులైన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా రజక సామాజిక వర్గంలో అర్హులైన వారందరికీ కూడా న్యాయం చేసేందుకు మేము కృషి చేస్తామని కూడా వారికి హామీ ఇస్తూ